నారా లోకేష్ నియామకంపై విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ హర్షం వ్యక్తం చేశారు. పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు లోకేష్ ధైర్యంగా ముందుకు నడిపారని కొనియాడారు. యువగలం పాదయాత్రలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రాష్ట్ర బాగు కోసం వెనుకడుగు వేయలేదని గుర్తు చేశారు. 1 కోటి మంది సభ్యత్వ నమోదు, కార్యకర్తల కోసం ఇన్సూరెన్స్ పాలసీ వంటి విప్లవాత్మక మార్పులు లోకేష్ వల్లే సాధ్యమయ్యాయని మంత్రి తెలిపారు. ఒకవైపు పార్టీని సమన్వయం చేస్తూనే మరోవైపు మంత్రిగా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలోనూ లోకేష్ కీలక పాత్ర పోషిస్తున్నారని రవికుమార్ ప్రశంసించారు. కష్టపడే వారికి తగిన గుర్తింపు లభిస్తుందని అనడానికి ఈ నియామకమే నిదర్శనమన్నారు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో పసుపు కొనుగోళ్లపై సస్పెన్స్ కొనసాగుతోంది. కొత్త ఈ-నాము సాఫ్ట్వేర్ అప్డేటు కాకపోవడంతో గత 5 రోజులుగా టెండర్లు నిలిచిపోయాయి. సాఫ్ట్వేర్ అందుబాటులోకి రావడానికి మరో 3 రోజులు పడుతోందని అధికారులు చెబుతున్నారు. అయితే ఓపెన్ టెండర్ విధానంలో అమ్ముకోవడానికి రైతులు నిరాకరిస్తుండటంతో ప్రతిష్టంభన నెలకొంది. ఈ సమస్య పరిష్కారానికి అడిషనల్ కలెక్టర్ కిరణ్ నేడు వ్యాపారులతో సమావేశం కానున్నారు. రైతులు ఆందోళన చెందవద్దని మార్కెట్ కమిటీ కోరుతోంది. సికింద్రాబాద్ బోయిన్పల్లిలో 300 మంది పోలీసులతో భారీ నిర్బంధ తనిఖీలు చేపట్టారు. మల్కాజ్గిరి డీసీపీ శ్రీధర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సోదాల్లో 30 బైకులు, 10 లీటర్లు ఆక్సిటోసిన్ రసాయనం, హుక్కా యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి సరఫరాపై కఠినంగా వ్యవహరిస్తామని డీసీపీ హెచ్చరించారు. ప్రజల భద్రత కోసమే ఈ తనిఖీలు నిర్వహిస్తున్నామని అందరూ సహకరించాలని ఆయన కోరారు. ఎల్బీనగర్ నియోజకవర్గం కర్మన్ఘట్లో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని కాంగ్రెస్ నాయకులు పట్టుకున్నారు. మాజీ కార్పొరేటర్ రాజశేఖర్ రెడ్డి ఆదేశాలతో శ్రీనివాస కాలనీలో తనిఖీలు చేసిన కార్యకర్తలు అధికారులకు సమాచారం అందించి గోదాంను సీజ్ చేయించారు. పేదలకు అందాల్సిన బియ్యాన్ని అక్రమంగా అమ్ముకుంటున్న డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేత ప్రవీణ్ అధికారులను కోరారు. కలియుగ వైకుంఠ ధామం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం, ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనంలో విరామ దర్శన సమయంలో వారు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. టీటీడీ అధికారులు వారికి ఘన స్వాగతం పలికి రంగనాయకుల మండపంలో వేద పండితులచే ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. లోకమంతా ఉద్రిక్త పరిస్థితులు ఉన్న సుదర్శన చక్రం పట్టుకొని ఆ వెంకటేశ్వరుడి దయ వల్లే మనం ప్రశాంతంగా ఉన్నామని చాగంటి కోటేశ్వరరావు అన్నారు. జగన్నాథుడైన స్వామివారు సకల జనులను కాపాడుతున్నారని ఆయన అన్నారు. భారత బ్యాడ్మింటన్ దిగ్గజం పీవీ సింధు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో ఆమె స్వామివారి సేవల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. టీటీడీ అధికారులు సింధుకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. రంగనాయకులు మండపంలో వేద పండితుల ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. రాబోయే టోర్నమెంటులో విజయం సాధించాలని, శ్రీవారి ఆశీస్సుల కోసం వచ్చానని పీవీ సింధు తెలిపారు. స్వామివారి పిలుపు లేనిదే తిరుమల రాలేమని, ఈ రోజు దర్శనం చాలా సంతృప్తిగా జరిగిందని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలంలో గుప్త నిధుల వేట కలకలం రేపింది. ప్రతిపాడు నియోజకవర్గం పరిధిలోని ఎర్రవరం దానాల కొండపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తవ్వకాలు జరుపుతుండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉన్న ఈ కొండపై బౌద్ధ స్తూపాలు ఆనవాళ్లు ఉన్నాయని, అక్కడ గుప్త నిధులు ఉన్నాయని సమాచారంతో రాజమండ్రి, దివాన్ చెరువు, ఉప్పలపాడు ప్రాంతాలకు చెందిన 6 సభ్యుల ముఠా జనరేటర్లు, కట్టర్లతో తవ్వకాలు ప్రారంభించారు. సమాచారం అందుకున్న ఏలేశ్వరం ఎస్ఐ తన సిబ్బందితో కలిసి చెరువు దాడి చేసి ముఠాను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి ఒక ఆటో, జనరేటర్, తవ్వకాలను వాడే పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఈ ముఠా వెనుక ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. తిరుమల శ్రీవారి సప్తగిరుల ప్రకృతి సోయగాలతో సుందర మనోహరంగా శోభిల్లుతున్నాయి. ఎండలు మండుతున్న వేసవి కాలంలోనూ తిరుమల కొండపై శీతాకాలాన్ని తలపించేలా వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. 7 కొండల ప్రకృతి అందాలను తిలకించేందుకు దివి నుంచి ముబ్బుల వెనుకపైకి వచ్చాయని అన్నట్లుగా దట్టమైన మంచు తెరలు అలుముకున్నాయి. ఘాట్ రోడ్ల వెంట మేఘాలు కొండలను ముద్దాడినట్లు కనిపిస్తున్న ఈ అపురూప దృశ్యాలను చూసి భక్తులు పరవశించిపోతున్నారు. మంచు ముసుగులో కనువిందు
చేస్తున్న వెండి మబ్బులు మధ్య భక్తుల సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తున్నారు. తిరుమలేశుని క్షేత్రం ప్రకృతి ఒడిలో అద్భుత దృశ్యకావ్యంగా కనిపిస్తోందని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంకుంట మండలంలో వల్లంపట్లలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 2 తరగతి గదులు, డైనింగ్ హాలు నిర్మాణం పనులు పూర్తి చేసినప్పటికీ ప్రభుత్వం నుంచి రావాల్సిన 22 లక్షల రూపాయల బిల్లులు ఇంకా విడుదల కాలేదు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ సర్పంచ్ కేతిరెడ్డి అనసూయ వెంకట నరసింహారెడ్డి నేరుగా పాఠశాల తాళం వేశారు. బిల్లులు చెల్లించే వరకు తాళం తీసేదే లేదని ఆమె భీష్మించి కూర్చోవడంతో పాఠశాల కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో విద్యార్థులు బడి బయటే ఉండిపోవాల్సి వచ్చింది. తమ పిల్లల భవిష్యత్తు ఏమవుతుందోనని తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిల్లల కోసం చేసే పోరాటంలో విద్యార్థుల చదువును అడ్డం పెట్టుకోవడం ఎంతవరకు సరైనదని చర్చ జరుగుతోంది. అధికారులు వెంటనే స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ నియమితులవ్వడంతో మంగళగిరిలో పండుగ వాతావరణం నెలకొంది. పార్టీ కార్యాలయం వద్ద టీడీపీ శ్రేణులు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకుంటున్నారు. లోకేష్ నియామకం పార్టీకి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని, యువ నాయకత్వాన్ని దక్కిన గొప్ప గౌరవమని నందం అబ్బయ్య సహా పలువురు నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం సురారం గ్రామంలో ఉపాధి హామీ కూలీలపై తేనెటీగలు ప్రతాపం చూపాయి. గ్రామంలో చెరువు వద్ద పనులు చేస్తున్న సమయంలో కూలీలు ఒకచోట ఉన్న చెత్తను తగులబెట్టారు. దీంతో పొగ రావడంతో అక్కడే చెట్టుపై ఉన్న తేనెటీగలు ఒక్కసారిగా కూలీలపై దాడి చేశాయి. ఈ ఘటనలో సుమారు 40 మంది కూలీలు గాయపడగా వారిని వెంటనే హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో 5గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పనుల నిమిత్తం వెళ్లిన వారిపై ఇలా ఒక్కసారిగా దాడి జరగడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రస్తుతం ఆసుపత్రి వద్ద బాధితులు కుటుంబ సభ్యులు ఆందోళన నెలకొంది. జనగామ హనుమకొండ ప్రధాన రహదారిపై ఉన్న దయ నిలయం వద్ద త్రుటిలో భారీ ప్రమాదం తప్పింది. అక్కడ ఉన్న ప్రైవేట్ బస్సు పార్కింగ్ లో నిలిపి ఉంచిన ఒక బస్సు టైర్లలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు దట్టమైన పొగ వ్యాప్తించడంతో సమీపంలోని ఇళ్లలో ఉన్నవారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. స్థానికుల సమాచారంతో వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. సకాలంలో మంటలు ఆర్పడంతో పక్కనే ఉన్న ఇతర బస్సులకు ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లో విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల ఆందోళన ఉధృతమైంది. తమ న్యాయమైన 6 ప్రధాన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గత 9 రోజులుగా సిబ్బంది విధులను బహిష్కరించి సమ్మె చేస్తున్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, విద్యార్హతలను బట్టి ఉద్యోగ కన్వర్షన్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ధర్నాకు రాజేంద్ర నగర్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ పట్లొల్ల కార్తిక్ రెడ్డి, ఎమ్మెల్సీ రహమద్ బేగు మద్దతుగా ప్రకటించారు. 2026 పీఆర్సీని వెంటనే అమలు చేయాలని, అవుట్ సోర్సింగ్ కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించే వరకు వెనక్కి తగ్గేదే లేదని వారు హెచ్చరిస్తున్నారు. ప్రముఖ సింగర్ మంగ్లీపై వస్తున్న 10 కోట్ల ఆర్థిక స్కామ్ ఆరోపణలను ఓయూ విద్యార్థి జేఏసీ, గిరిజన విద్యార్థి సంఘాల నేతలు తీవ్రంగా ఖండించారు. సింగర్ మంగ్లీకి కేసుతో ఎలాంటి సంబంధం లేదని, కొందరు ఫేమస్ అవ్వడం కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలని కొంతమంది కుట్రపూరితంగా వివాదంలో మంగ్లీ పేరును వాడుకుంటున్నారని అన్నారు. మంగ్లీపై అవాస్తవాలు ప్రచారం చేయడం మానుకోవాలని, దీని వెనుక ఉన్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని కదిరి మండలం కమ్మరవండ్లపల్లిలో జరిగిన పేలుడు ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ఈ ప్రమాదంలో మృతి చెందిన 4 కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం తరపున అందజేస్తామని జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. కదిరి తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ తో కలిసి మాట్లాడిన కలెక్టర్ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఒకరిని అనంతపురానికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మరో 17 మంది గాయపడినట్లు వెల్లడించారు. ఇళ్లకు నష్టం వాటిల్లిన బాధితులకు ప్రభుత్వం తరపున పక్క గృహాలు మంజూరు చేస్తామని తెలిపారు. మరోవైపు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ తన సొంత నిధుల నుంచి తీవ్రంగా గాయపడిన బాధితునికి ₹1,00,000, మిగతా గాయపడిన 17 మందికి ఒక్కొక్కరికి ₹50,000 చొప్పున సహాయం అందిస్తామని ప్రకటించారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని అధికారులు హామీ ఇచ్చారు. ఏలూరు జిల్లాలో ఏసీబీ అధికారులు నిర్వహించిన దాడుల్లో వీఆర్ఓ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ద్వారకా తిరుమల మండలం గున్నంపల్లిలో పనిచేస్తున్న వీఆర్ఓ చంద్రలీల ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ఇవ్వడానికి లంచం డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ద్వారకా తిరుమల మండలం గుండుగోనలుకుంట గ్రామానికి చెందిన డోలా దుర్గా తన పూర్వక ఆస్తికి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారు. అయితే సర్టిఫికెట్ మంజూరు చేయాలంటే డబ్బులు ఇవ్వాలని వీఆర్ఓ చంద్రలీల కోరినట్లు తెలుస్తోంది. లంచం ఇవ్వకపోవడంతో బాధితురాలి దరఖాస్తును పలుమార్లు తిరస్కరించారని సమాచారం. దీంతో బాధితురాలు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ప్రణాళిక ప్రకారం నేడు ₹15,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు చంద్రలీలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం ఆమెను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు అధికారులు తెలిపారు. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలో జరిగిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సమావేశంలో ఉద్రిక్తత నెలకొంది. మూనగాల మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ తేజాసు నందాలాలు పవర్ సమక్షంలో ఒక మహిళ ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. తాడ్వాయి గ్రామానికి చెందిన కోటా సునీతకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైనప్పటికీ రాజకీయ అండదండలతో మరొకరికి కేటాయించారని ఆరోపిస్తూ సమావేశం జరుగుతుండగానే పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆమెను హుటాహుటిన కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మునగాల మండలంలో తాడ్వాయి గ్రామాన్ని ఇందిరమ్మ ఇల్లు పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకోవడం కలకలం రేపింది. సంక్షేమ పథకాలు రాజకీయం ఒత్తిడితో అందడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి వివరాలు సేకరిస్తున్నారు. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో హంస గ్రెనేడ్ క్వారీలో ప్రమాదం చోటు చేసుకుంది. గ్రెనేడ్ వ్యర్థాలను పైకి తీస్తుండగా డంపర్ వాహనం అదుపు తప్పి కింద పడటంతో 3 కార్మికులు గాయపడ్డారు. మధ్యాహ్నం సుమారు 3:30 గంటల సమయంలో సుమారు 200 అడుగుల లోతు నుంచి వస్తున్న డంపర్ వాహనం బ్రేకులు ఫెయిల్ కావడంతో 50 అడుగుల ఎత్తులో ఉన్న ర్యాంపు పై నుంచి జారిపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ నాగేశ్వర్ రెడ్డి, హెల్పర్ రాజేషు, రుద్రపూలికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన క్వారీ యాజమాన్యం వెంటనే గాయపడిన వారిని సమీప ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కష్టాలను జయించి పట్టుదలతో చదివిన నిరుపేద విద్యార్థిని రాష్ట్ర ప్రథమ స్థానాన్ని సాధించి మెరిసింది. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలానికి చెందిన కోరే వైష్ణవి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించింది. కమలాపూరు ఎంజేపీ బాలికల గురుకుల పాఠశాలలో చదువుతున్న వైష్ణవి మొత్తం 470 మార్కులకు గాను 468 మార్కులు సాధించి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. తండ్రి లేకుండా కష్టాల్లో ఉన్న కుటుంబంలో పెరిగిన వైష్ణవిని ఆమె తల్లి సంధ్యారాణి కష్టపడి చదివించగా పట్టుదలతో చదివి ఈ ఘనత సాధించింది. 10వ తరగతి ప్రభుత్వ పాఠశాలలో చదివిన వైష్ణవి ప్రస్తుతం గురుకులంలో ప్రతిభ చాటింది. ఈ సందర్భంగా కమలాపూర్ సర్పంచ్ పబ్బు సతీష్ నగదు ప్రోత్సాహం అందజేసి అభినందించారు. గ్రామస్తులు, వివిధ సంఘాల నాయకులు వైష్ణవిని అభినందిస్తూ ఆమె మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. కష్టాలను విజయంగా మలుచుకున్న వైష్ణవి నిరుపేద విద్యార్థులకు ఆదర్శంగా నిలిచింది. శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ మొత్తంలో విదేశీ కరెన్సీ పట్టుబడింది. సిఐఎస్ఎఫ్ సిఐడబ్ల్యూ బృందం నిర్వహించిన తనిఖీల్లో 45,28,000 రూపాయల విలువైన విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. తెల్లవారుజామున 2 గంటల సమయంలో ప్రమాదవశాత్తు అనుమానాస్పదంగా కనిపించడంతో హాంకాంగ్కు వెళ్లేందుకు సిద్ధమైన భారతీయ ప్రయాణికుడు గంగురాజు, అంగయ్య, హరికృష్ణన్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. పసిఫిక్ ఎయిర్వేస్ విమానం ద్వారా హైదరాబాద్ నుంచి హాంకాంగ్ వెళ్లాల్సి ఉండగా డిపార్చర్ గేటు సమీపంలో చెక్ ఇన్ ఏరియాలో హ్యాండ్ బ్యాగేజీ తనిఖీలు చేశారు. స్కానింగ్ సమయంలో అనుమానాస్పదంగా వస్తువులు కనిపించడంతో పరిశీలించగా బ్యాగ్లో విదేశీ కరెన్సీ ఉన్నట్లు గుర్తించారు. మొత్తం 45,28,258 రూపాయలకు సమానమైన విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్న సిఐఎస్ఎఫ్ అధికారులు
ప్రయాణికులను స్వాధీనం చేసుకుని నగదుతో పాటు కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. ఈ ఘటనపై కస్టమ్స్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జనగామ జిల్లాలో ఆస్తి కోసం కన్న పిల్లలను చంపాలన్న కుట్ర పన్నిన తండ్రి వ్యవహారం బయటపడింది. రఘునాథపల్లి మండలం పొట్టిగుబ్బడి తండాకు చెందిన బానోతు శ్రీనివాసు ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. మొదట భార్యకు 2 పిల్లలు ఉండగా రెండో పెళ్లి చేసుకున్న శ్రీనివాస్ ప్రస్తుతం రెండో భార్య మమతాతో కలిసి జనగామలో నివాసం ఉంటున్నాడు. మొదటి భార్య సంతానాన్ని తొలగించి ఆస్తిని కాజేయాలని ఇద్దరు కలిసి కుట్రలు పన్నినట్లు విచారణలో వెల్లడైంది. పిల్లలకు బిస్కెట్లలో విషం కలిపి ఇవ్వాలని తాండాకు చెందిన వ్యక్తిని ప్రలోభ పెట్టినట్లు సమాచారం. అయితే బయటపడిన ఆ వ్యక్తి తండా పెద్దలకు విషయం తెలియజేయడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని ఆధారాలు సేకరించి నిందితుడు శ్రీనివాస్ ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. అనంతరం నిందితుడికి 14 రోజులు రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు. నిర్మల్ జిల్లా కుబీరు మండలంలో అగ్ని ప్రమాదం రైతులను తీవ్రంగా నష్టపరిచింది. కుబీర్ గ్రామానికి చెందిన రైతు పుప్పాల దత్తాత్రేయకు చెందిన మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతైంది. గురువారం షార్ట్ సర్క్యూట్ కారణంగా చేనులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి కోత కోసి కుప్పగా వేసిన 3 ఎకరాల మొక్కజొన్న పంట పూర్తిగా కాలిపోయింది. 6 గాలం శ్రమించి పండించిన పంట కళ్ల ముందే బూడిదవడంతో రైతు కన్నీరు మున్నీరవుతున్నాడు. ఈ అగ్ని ప్రమాదంలో సుమారు 2 లక్షల రూపాయల మేర నష్టం వాటిల్లినట్టు బాధిత రైతు తెలిపాడు. ఈ ఘటనపై అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి తగిన నష్టపరిహారం అందించాలని రైతు విజ్ఞప్తి చేస్తున్నాడు. వరుస అగ్ని ప్రమాదాలతో మండలంలో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.